మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారు సార్? మీ గుట్కాగాడు మీరు లేకుండా ఉండలేనన్నాడు. అందుకే వాడికి తోడుగా ఉంటారని మిమ్మల్ని తీసుకొచ్చాం. నోరు మూసుకొని పదండ్రా. ఒరే గుట్కా, మమ్మల్ని ఎందుకు ఇరికించావురా? రేపు కోర్టులో ఏమవుతుందో ఏమో. మై లార్డ్, ఈ ముగ్గురు కలిసి లక్షలాది మందిని అనారోగ్యానికి గురి చేస్తున్నారు. గుట్కా, నోటి క్యాన్సర్, సిగరెట్, ఊపిరితిత్తుల వ్యాధులు, బియర్, లివర్ సమస్యలు. వాళ్ళు సంతోషం ఇస్తామంటారు, కానీ చివరికి బాధనే ఇస్తారు. వీరిని కఠినంగా శిక్షించండి మై లార్డ్. మై లార్డ్, మా మీద మమ్మల్ని వాడటం హానికరమని ఉంది, అయినా మమ్మల్ని అతి మోతాదులో వాడుతున్నారు. ప్యాక్ మీదనే వార్నింగ్ ఉంటుంది, అయినా తింటున్నారు. మమ్మల్ని లిమిట్ లో తీసుకుంటే ప్రాణహాని ఉండదు, కానీ అదుపు లేకుండా తీసుకుని అనారోగ్యానికి మా గురవుతున్నారు. తప్పు ఎంతుందో వాడే వాళ్ళ బాధ్యత కూడా అంతే ఉంది మై లార్డ్. కోర్ట్ అన్ని విషయాలు పరిశీలించింది. ఈ పదార్థాలు ఆరోగ్యానికి హానికరమైనవి అనేది నిజం. సాధ్యమైతే ఇవన్నీ పూర్తిగా నిషేధించాలి. అలా సాధ్యం కాకపోతే ప్రభుత్వాలు వాటి వినియోగంపై కఠిన నిబంధనలు విధించాలి. అలాగే వినియోగదారులు కూడా స్వీయ నియంత్రణతో ఉండాలి. ఆరోగ్యం కన్నా పెద్ద సుఖం ఏదీ లేదు. ఈ కోర్టు ప్రజలకు హెచ్చరిక జారీ చేస్తోంది. అలవాటు కాదు, జీవితం ముఖ్యం. కేసు ముగిసింది.